ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నూతన కృపలో ఈ వాగ్దానం మీకోసమే. దేవుడు మాకిచ్చిన విలువైన పరిచర్య ఏంటంటే, మీరు కుటుంబాలతో రక్షణ పొంది ఉండాలి. మీ పిల్లలు ఉన్నత భవిష్యత్తు, ఉన్నత స్థానాల్లో దేవుని కొరకు నిలవాలి. మీ కుటుంబాల మీద, గుడారాల మీద శుభకరమైన దేవుని ఆనవాలు కనపడాలి. ఇదే మా అహర్నిశలు ప్రార్థన, మా ప్రయాస. ఇంకా ఎవ్వరు ఆలస్యం చేయొద్దు. ఇంకా మీ కుటుంబాల్లో ఎవరైనా రక్షణ పొందకుండా ఆలస్యంగా ఉన్నారా? దుష్టుడు వాని యొక్క పన్నాగము మీ మీద జరగక మునుపే మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాప్తిస్మమును పొంది ఉండాలి. యేసే నిజమైన రక్షకుడని, పాపక్షమాపణ నిమిత్తం ఆయనను నమ్ముకొని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ముంచట బాప్తిస్మాన్ని పొంది దేవుని కొరకు ఈ లోకములో ఉండటమే. ఈ భూమి ఏమైపోయినా పర్వాలేదు. కానీ నీకంటూ నీవు, నీ కుటుంబము రేపు నిత్య జీవములో కనపడాలి అనే ఆశ నీకుంటే చాలు. ప్రియ సహోదర, సహోదరి, రక్షణ విషయంలో మాత్రము ఏమాత్రము నీవు ఆలస్యం చేయొద్దు. నువ్వు బాప్తిస్మము పొందిన వెంటనే దేవుడు నీకు చక్కని ఆత్మీయ సహవాసాన్ని ఇస్తాడు. చక్కనైన దైవజనుల్ని, అభిషక్తుల్ని నీ ఆత్మీయ గ్రోతింగ్ కొరకు దేవుడు ఏర్పాటు చేస్తాడు. అపోస్తులను దానముగా సంఘానికి దేవుడిచ్చిన దేవుడు. నీకు చక్కని దైవజనుల్ని, చక్కని ఆత్మీయ సహవాసాన్ని నీకిస్తాడు. ఆ ప్రకారంగా నువ్వు సాగినప్పుడు ఈ భూమి ఏమైపోయినా పరలా, నీవు నీ కుటుంబము దేవుని యొక్క నిత్య రాజ్యములో దేవునితో కూడా సదాకాలము ఉందువుగాక. ఈరోజు ఒక చక్కని వాగ్దానాన్ని దేవుడు మన కొరకు చేస్తా ఉంటున్నాడు. ఆ వాగ్దానం ఏంటి? నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 48:19లో మీరందరూ బైబిల్ ఓపెన్ చేసి గమనించగలిగితే, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నీ గర్భఫలము ఇసుక రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. అవును, ప్రియ సహోదర, సహోదరి, ఈ నా మాటలు ఎక్కడెక్కడ నుండి మీరు అలసిపోయి వింటున్నారో, ఎక్కడెక్కడ నుండి ఓదార్పు లేక ఉన్నారో, ఎక్కడెక్కడ మీరు దుఃఖములో అలా పడిపోయి ఉన్నారో, ఈ మాట మిమ్ములను దిగ్గున లేపి నిలవబెట్టునుగాక. ఈ వాగ్దానము ఇది అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేయబడిన చాలా శ్రేష్టమైన వాగ్దానం. అయితే ఈ వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడంట. ఎంత ప్రేమగల దేవుడు! యోగ్యత లేదు, అర్హత లేదు, అంతటి భక్తిపరులం గాదు, అంతటి ప్రార్థన కాదు. అయినప్పటికిని యోగ్యత లేని మన జీవితాల్లో మన పట్ల ఆయన కృప చూపటమే గాక, ఈ వాగ్దానాన్ని దేవుడు మన పట్ల చేస్తా ఉన్నాడు. అంతగా నీ మీద దేవునికి ప్రేమ ఉంది. అంతగా నీ మీద దేవుని దీవెన ఉంది. కనుక మీరు నమ్మి విశ్వసించండి. దేవుని వైపు తిరగండి. ధైర్యంగా ఉండండి. సమస్యొచ్చినా, పోరాటమొచ్చినా దేవుని మీద ఆనుకోండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు, నడిపిస్తాడు, పోషిస్తాడు. మీ మీదికి ఏది వచ్చినను కలవరపడొద్దు. ఏది ఎట్లా వచ్చిందో వచ్చిన చోటుకే మన దేవుడు పంపివేయుటకు సమర్థుడు. కనుక ఏ నిరుత్సాహంలో ఉన్నావో ఈరోజు నువ్వు పెద్దగా ఈ వాగ్దానాన్ని అనౌన్స్ చెయ్యి. నీ సంతానం ఇసుక రేణువుల వలె దీవెననందబోతోంది. నీ పేరు, నీ కుటుంబము, నీ ఇంటి పేరు, నీ కుటుంబము పేరు, నీ పిల్లల పేర్లు, నీ సంతతి యొక్క పేర్లు అవి మరువబడవు. మరువబడవు. భూమి ఆకాశములన్న లయమైపోవచ్చు కానీ నిత్య జీవమందు ఆ పేర్లు దేవుని దృష్టిలో మరువబడవు. దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో నీవు పరిశుద్ధులకు చేసిన పరిచర్య, నీవు పరిశుద్ధులకు వారి అక్కరలో ఎట్లా ఉపయోగపడ్డావో, ఎట్లా ఖర్చు పెట్టావో, దయచేసి నిత్య జీవములో ఈ కౌంటింగ్ అంతా ఉంది. నిత్య జీవమందు మీ పేర్లు ఎంత మాత్రమో కొట్టివేయబడవు. అవి సదాకాలం నిలుస్తాయంట. ఇదే వాగ్దానం. నీ పిల్లల 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 పేర్లు, నీ సంతానం యొక్క పేర్లు, సంతానము విస్తరిస్తది. వారి యొక్క పేర్లు సదాకాలము దేవుని సముఖమందు అవి నిలిచి ఉంటాయట.
మరువబడవట, కొట్టివేయబడవట. ఆహా! ఎంత వాగ్దానం, ఎంత దీవెన ఉంది నీకు దేవుని బిడ్డ. ధైర్యం తెచ్చుకో. దేవుని తట్టు చూడు. భయపడొద్దు. దేవుని ఆశీర్వాదంలో నీవున్నావు. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఎందరి వాగ్దానాన్ని వింటున్నారో, ఎందరూ లైక్ చేస్తున్నారో, షేర్ చేస్తున్నారో, సబ్స్క్రైబ్ చేస్తున్నారో, అట్టి బిడ్డలందరి మీద మీ సన్నిధి కుమ్మరించబడునుగాక. కన్నీళ్లు తొడవండి. ఆఫీస్‌లో ఉన్నా, అప్పు సమస్యలో ఉన్నా, అయా గర్భఫలము లేకయున్నా, అయా అప్పుల్లో మునిగిపోయినా, వడ్డీ సమస్యలలో ఇరుక్కున్నా, ఎవరు ఏ సమస్యలలో కొట్టుమిట్టాడుతూ ఉన్నా, ఈ వాగ్దానం గట్టిగా ప్రనౌన్స్ చేసినప్పుడు, అయ్యా వారి గదిలో ప్రనౌన్స్ చేసినప్పుడు, బిగ్గరగా పలికినప్పుడు, నాయన వారికి బలము కలుగునుగాక, ధైర్యము కలుగునుగాక, పోయినటువంటి అయ్యా చచ్చిన శరీరాల్లో విశ్వాసం వచ్చి చేరునుగాక. ప్రభా, మీ యొక్క బలమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఈ రోజున జరిగించమని, ఎందరూ నమ్మి విశ్వసిస్తున్నారో వారి జీవితాల అద్భుతాలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అలాగే 2026 నూతన సంవత్సరం కొరకు ఒక ప్రవచన గీతం రిలీజ్ చేయబడి ఉంది. ఆహ్, ఆ పాటను తప్పకుండా మీరు వినండి. ఆ పాట ప్రవచనాత్మకమైన పాట. మీ నాలుక యందు, మీ మనస్సులో ఆ పాట ముద్రింపబడాలి. దేవుని అభిషేకాన్ని మీరు ఆ పాట ద్వారా పొందుకొందురుగాక. అంతేగాకుండా మన ఆరాధనలు అనంతపూర్‌లో, గుత్తి ప్రాంతాల్లో జరుగుతున్నాయి. దయచేసి ఆ ప్రాంతాలకు చెందిన వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అందరూ రండి, మనం ఆరాధనలో దేవుని యొక్క మహిమను దగ్గర నుండి చూద్దాం. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించి బలాన్ని పొందుకుందాం. మొదటి ఆరాధన ఆదివారం ఉదయం 7-9 వరకు అనంతపూర్, అలాగే 10-12 వరకు గుత్తిలో. అనంతపూర్‌లో బళ్ళారి బైపాస్ హైవే రోడ్డు, సిండికేట్ నగర్‌లో మన ఆరాధన జరుగుతుంది. అంతేగాక గుత్తి ప్రాంతంలో ఉన్న వారికి ఆర్టీసీ బస్ స్టాండ్‌కి ఆపోజిట్‌లో, ఆర్టీసీ బస్ స్టాండ్‌కి సమీపములో మన బిల్డింగ్ అక్కడ కనిపిస్తది. యేసయ్య మందిర్ అనే బిల్డింగ్ అక్కడ కనిపిస్తది బోర్డ్సు. మీరు అక్కడ రావచ్చు, పాలు పొందొచ్చు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అభిషేకించునుగాక. ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ అవ్వలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క రాజ్యం యొక్క పనిలో మీరు విస్తృతంగా, ధారాళంగా సహకరించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.